హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి బూరెలు చేసేటప్పుడు నూనెలో వేసేసరికి విడిపోతాయేమో, గట్టిగా ఉంటాయేమో, నూనె లాగుతాయేమో అన్న భయం ఉంటుంది. ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. పండగలప్పుడు ప్రసాదంగా పెట్టడానికి బాగుంటుంది. అలాగే నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా బూరెలు చేస్తాం కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పూర్ణం బూరెలకి చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరియా తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపగుళ్ళు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. కొంతమంది పొట్టి మినపప్పుతో కూడా చేస్తారండి, అవి కూడా చాలా బాగా వస్తాయి. పొట్టి మినపప్పు అయితే పప్పు బియ్యం విడిగా నానబెట్టుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానతాయి, లేదా మీరు 5 గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు. ఇది మరుసటి రోజు ఉదయానికి ఇలా నాని ఉంటాయి. ఇప్పుడు ఇది 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేస్తే బూరెలు చాలా బాగా వస్తాయండి. పప్పు బియ్యం మొత్తం వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసి రుబ్బుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, పిండి పలచనవ్వకూడదు. దోశ పిండి కంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. అంతగా నీళ్లు తక్కువైతే మనం కలుపుకోవచ్చు. గ్రైండర్ లేదు, మిక్సీలో రుబ్బుకోవాలి అనుకుంటే 1కి 1.5 బియ్యం మాత్రమే వేసుకోవాలి. పప్పు బియ్యం కూడా విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి ఇలా బాగా నలిగింది కదా, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. పిండి మొత్తం తీసుకొని మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల పూర్ణం చూద్దాము. పూర్ణం కోసం పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మనం బియ్యం తీసుకున్న గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్తో పప్పు తీసుకోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 8 విజిల్స్ రానివ్వాలి. మీకు టైం ఉంటే శనగపప్పుని నానబెట్టైనా ఉడికించుకోవచ్చు. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాతే మూత తీసుకోవాలండి. ఆవిరి పోకుండా మూత తీసారనుకోండి పప్పు సరిగ్గా ఉడకదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే బాగుంటుంది. మీకు ఇలా మెత్తగా లేదు, ఇంకా పలుకుంది అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలా గరిటతో మెదుపుకోవాలి, పప్పు అంతా మెత్తగా అవుతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. అక్కడక్కడ మనకి పప్పు కనిపించినా కూడా పర్వాలేదు. బొబ్బట్లకి చేసినట్టుగా మరీ స్మూత్ పేస్ట్లా ఉండక్కర్లేదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. బూర్లకి తోపు పిండే కదండి, పూర్ణం కూడా ఇంపార్టెంటే. పూర్ణం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి. మంట మాత్రం అస్సలు పెంచకూడదు. బెల్లం వేసాక ఇలా పలచబడుతుంది. ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు అంటకుండా ఉంటుంది. మనం నీళ్లు కరెక్ట్గా పోసాం కాబట్టి సరిపోయినాయి. ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి ఏదైనా గిన్నెలోకి వార్చుకోవచ్చు. ఆ నీళ్లు కట్టులాగా ఉపయోగపడతాయి. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా రావాలి. గిన్నెకు అంటుకోకుండా ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా ఉన్నట్టు. మీకు ఇలా రాకపోతే పూర్ణం ముద్ద అవదండి, పల్చగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది చల్లారాక ఇంకాస్త గట్టిపడుతుంది. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండాలి. ఇలా ఉంటే పూర్ణం ముద్దలు బాగా వస్తాయి. మనకి పల్చగా ఉండకూడదు. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఈ లోపల పిండి కూడా బాగా నానింది. పిండి ఇలా 1 గంట నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల బూరెలు రంగు బాగుంటాయి, ఎర్రగా వస్తాయి, లేదంటే తెల్లగా ఉంటాయి. కొంతమంది బెల్లం కూడా వేస్తారు. పిండి బాగా గట్టిగా ఉంది కదండి, అందుకే కొన్ని నీళ్ళు పోస్తున్నాను. ఇలా చూసి వేసుకోవాలి. అందుకే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందే పలచనైపోయింది అనుకోండి తర్వాత అసలు ఏమీ చేయలేము.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది, ఇంతకన్నా పలుచగా ఉండకూడదు. బూరెలు వేయడం 2 రకాలుగా చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు చేత్తో వేయడం రాదు అనుకుంటే స్పూన్తో ఇలా వేసుకోవచ్చు. పిండి ఇలా మొత్తం పూర్తిగా పూర్ణానికి పట్టాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. తర్వాత స్లోగా నూనెలోకి వదులుకోవాలి. చేత్తో అయితే చూడండి ఇలా వేసుకోవాలి, కానీ చేత్తో వేయడమే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి బూరెలు వేసుకోవాలి. పూర్ణం ముద్దని పిండిలోకి వేసిన తర్వాత పిండి కవర్ అయిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇలా వేళ్ళతో వదలాలి. ఇలా వేళ్ళతో వదిలితే మీకు తోకలు కూడా రావు, రౌండ్గా బాగా వస్తాయి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు, కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. వెంటనే కలిపినా విడిపోయినట్టు అయిపోతాయి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇదే విధంగా మిగతా బూరెలన్నీ వేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మీకు గారెలు బూరెలు రెండిటికి కూడా నూనె బాగా వేడిగా ఉండాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేసారనుకోండి, బూరె వేయగానే విడిపోయినట్టు అయిపోతుంది. మా గోదావరి జిల్లాలో ఏ శుభకార్యమైనా భోజనాల్లో ఖచ్చితంగా బూరె ఉంటుందండి. చూడండి బూరెలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి పూర్ణం బూరెలు తయారైనవి. మీకు పిండి మిగిలితే ఇలా పునుగుల్లా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఈ పునుగులు. ఏదైనా ఊరగాయతో కానీ చట్నీతో కానీ తినచ్చు. ఈ బూరెలు మనకి 3-4 రోజుల వరకు ఉంటాయండి, అస్సలు పాడవు. మరుసటి రోజుకి ఇంకా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.